జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. యేసుప్రభు వారు చెప్తా ఉన్నారండి శిష్యులకు, అక్కడున్న వారందరికీ దేవుని రాకడ ముందు జరిగే సంఘటనలో ఒక సంఘటన ఆయన వివరిస్తూ ఉన్నారు. ఈ సంఘటనలో లోతుని జ్ఞాపకం చేసుకుంటూ, లోతు దినములు ఎలా ఉన్నాయో, ఆ కాలంలో వారు ఎలా జీవించారో వాటిని పోల్చుకోండి, దేవుని రాకడ ముందు ఇలాగే జరుగుతుంది అని ఆయన చెప్పి ఉంటున్నారు. లోతు దినములు జరిగినట్లు జరుగును. జనులు చాలా బిజీగా ఉంటారట. తినడంలోను, త్రాగడంలోను, ఇండ్లు కట్టుకోవడంలోను, అమ్మడంలోను, కొనడంలోను, పంటలు నాటుకోవడంలోను, ఈ విధంగా వీడు బిజీగా ఉంటున్నప్పుడు అనుకుని విధముగా, వారు ఊహించని విధముగా ఉగ్రత వారిపైకి వచ్చి మరి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం ఒక వచనాన్ని గమనించాలి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి. ప్రియులారా, సొదొమ విడిచిపోయిన దినమున అంటే దేవుడు లోతు కుటుంబాన్ని నీతిగా జీవించడము చూసినప్పుడు ఆయనకు లోతు కుటుంబాన్ని తప్పించే ప్రణాళిక కలిగిందండి. తన దేవదూతలను పంపించి ఆ కుటుంబాన్ని ఆయన రక్షించారు. లోతుని మనం చూస్తే తన కుటుంబము పాపం మధ్య కూడా పరిశుద్ధంగా జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. తన చుట్టూ ఎంత వక్రజనమున్నా, ఎన్ని వక్ర మార్గాలు తను చూస్తూ ఉన్నా, ఎంత చీకటి కోణాలు తను చూస్తూ ఉన్నా, తన మనసును ఎంత మాత్రము కూడా లోతు లోకం వైపు మళ్ళించుకోలేదండి. తను దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగానే జీవిస్తూ ఉన్నాడు. పేతురుకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది, తన నీతి గల మనసును దినదినము నొప్పించుకుంటూ లోతు జీవించాడు అని మనకి తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దినదినము తన మనసును నొప్పించుకున్నాడు కానీ లోతు ఎంత మాత్రము కూడా వారు ప్రవర్తించినట్లు ప్రవర్తించలేదు. లోతు విశ్వాసికి అలాగే సంఘానికి గుర్తుగా ఉన్నారండి. సంఘము ఎప్పుడూ కూడా లోకానికి వేరే జీవించాలి. లోకములో ఉన్నటువంటి సంఘములో ఉండకూడదు. లోకము పాపములోను, అంధకారములోను, వక్రమార్గములోను, దుష్టత్వములోను ఏమాత్రము మంచితనము లేకుండా నడిచే జనులతో లోకము నిండి ఉంది ఈ చివరి దినాల్లో. అయితే సంఘము పవిత్రత, పరిశుద్ధత, నీతి, న్యాయముతో సంఘము బ్రతుకుతూ ముడతైన, కళంకమైన, మచ్చైన లేని సంఘముగా సంఘము జీవిస్తూ ఉంది. కొన్నిసార్లు ఏమి జరుగుతుందంటే లోకములో ఉన్నవి సంఘములోనికి వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రత్యేకించబడి లోకములోనివి సంఘములోనికి రాకుండా సంఘము కానీ విశ్వాసి కానీ జీవిస్తూ ఉంటారో ఉగ్రత దినమందు వారు తప్పించబడుదురని ఈ పాఠము మనకి తెలియజేస్తుంది. దేవుడు ఎప్పుడైతే సంఘాన్ని మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్ళిపోతారో అప్పుడు ఉగ్రత ఈ జనం మీదకి వస్తుంది అని ఆయన సాదృశ్యంగా ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. లోకములో ఉన్న అసూయ సంఘములో ఉండకూడదు. లోకములో ఉన్నటువంటి దురాశను అవలంబించే మనస్తత్వము సంఘములో ఉండకూడదు. లోకములో ఉండే పాపములు, లోకములో ఉండే కోపాలు, అత్యాశలు, అసూయలు, మత్సరములు, వివిధ రకములైనటువంటి పాపానికి నడిపించే మార్గములు సంఘములో కానీ సంఘములోని విశ్వాసిలో కానీ ఎంత మాత్రము ఉండకూడదని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. లోకము వేరు, సంఘము వేరు. ఇక్కడ లోతు కుటుంబం వేరు, లోతు జీవిస్తున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణము పరిస్థితి వేరు. ఎంత భయంకరమైనటువంటి పట్టణములో లోతు జీవిస్తున్నప్పటికీ తన జీవితాన్ని కాపాడుకుంటూ లోతు ఉండడాన్ని బట్టి దేవుడు లోతును తన కుటుంబాన్ని ఉగ్రత నుండి తప్పించాడండి. దేవునికి భయపడుతూ దేవునిపై ఆధారపడుతూ మన చుట్టూ ఎన్ని సరౌండింగ్స్ మన చుట్టూ అత్యాశగా మనల్ని లాగుతూ ఉన్నప్పటికీ
లోకములోనికి ఎంత మాత్రము కూడా మనము మళ్ళింపబడకూడదండి. చక్కగా దేవుడు ఈ చివరి దినాల్లో మనకి ఒక ఇండికేషన్ లాగా ఈ యొక్క సంఘటనను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. లోతు వలె, ఆ కుటుంబం వలె నువ్వు పాపుల మధ్య నీతిమంతులుగా ఒక జ్యోతి వలె దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని నువ్వు ఒక జ్యోతి వలె వెలుగుతూ ఉంటేనట దేవుడు ఉగ్రత దినాన తప్పిస్తాడంట. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనం జ్ఞాపకము చేసుకుందాం. ఈ దినములలో మనము లోకములో కలవద్దు. లోకమును చూసి మనం ఆశపడవద్దు. మన మార్గము వేరు, లోకము మార్గము వేరు. మన గమ్యము వేరు, లోకము గమ్యము వేరు. నిజంగా లోతు దినదినము తన నీతిగల మనస్సును నొప్పించుకొనడమే కాదండి, తన ప్రార్థన చేసి కూడా ఉండొచ్చు. ఈ యొక్క సొదొమ గొమొర్రా పాపాన్ని బట్టి ప్రభువా వీరిని విడిపించండి అని తన ప్రార్థన కూడా చేసి ఉండొచ్చు. తన కుటుంబం ప్రార్థన కూడా చేసి ఉండొచ్చు. అయినా లోకము తన వక్ర మార్గాన్ని మార్చుకొనలేదు. ఇంకా భయంకరంగా ప్రవర్తించినట్లు మనము చూస్తూ ఉంటాము. ఆది కాండంలో చూస్తే ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రత్యేకింపబడి జీవించినప్పుడు, దేవుడు ఉగ్రత కలిగినప్పుడు, దేవుడు తన ఉగ్రతని ఈ లోకం మీదకి కురిపించినప్పుడు, ప్రత్యేకించబడి మనం జీవిస్తే ఆయన ప్రత్యేకముగా మనల్ని లోకం నుండి వేరుపరిచి ప్రత్యేకముగా నిన్ను మధ్యాకాశానికి ఆయన కొనిపోతాడు. దేవుని రాకడలనే వాక్యము తెలియజేస్తుంది. చూడండి, లోతు కుటుంబం తప్పింపబడిన తర్వాతే లోకం మీదకి ఉగ్రత వచ్చింది. సొదొమ గొమొర్రా మీదకి ఉగ్రత వచ్చింది. దేవుడు నీతిమంతులను తప్పిస్తాడు, నీతిగా జీవించిన వారిని తప్పిస్తాడు. ఇది లూకా సువార్త 17వ అధ్యాయము 28, 29 వచనములో ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన యొక్క రాకడ ముందు లోకం ఎలా ఉంటుందో లూకా సువార్త 12వ అధ్యాయం 46వ వచనములో మనం చూస్తే, వాడు కనిపెట్టిన దినములలోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. ఏ దాసుడైతే నమ్మకంగా లేడో, ఏ విశ్వాసి నమ్మకంగా లేదో, ఎవరైతే నమ్మకంగా లేరో, ఎవరైతే కనిపెట్టకుండా ఉంటున్నారో, దేవుడు కనిపెట్టమని చెప్పారు. తన రాకడ కొరకు కనిపెట్టి దినదినము ప్రార్థన చేసుకునమని చెప్పారు. ఎవరైతే కనిపెట్టారో, ఎవరైతే నమ్మకముగా లేరో, ఆయన కనిపెట్టిన దినమున వస్తాడటండి. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి. దేవుని బిడ్డ, నువ్వు కనిపెడుతున్నావు. దినము ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. దినము ఆయన వస్తాడు, నేను నీతిగా జీవించాలని నువ్వు కనిపెట్టాలి. దినము తన వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ అనేకులను ఆ వాక్యంలోనికి నడిపించే వారముగా ఉండాలి. మనం వెలిగింపబడి ఇతరులను వెలిగించాలండి. ఎవరైతే దేవునిలో వెలిగింపబడ్డారో వారి కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా ఆ వెలుగు నీ జీవితం ద్వారా అందరూ చూడాలి. దేవుని బిడ్డ ఎలా ఉంటుంది, దేవుని బిడ్డ ఎలా మాట్లాడుతుంది, దేవుని బిడ్డ ఎలా నడుచుకుంటుంది అని వారికి తెలియచేయాలి నీ జీవితం ద్వారా. సొదొమ గొమొర్రా నుండి లోతు కుటుంబం తప్పించబడినట్లు నీవు కూడా తప్పించబడాలి. నీ కుటుంబం కూడా తప్పించబడాలంటే లోకం వైపు, దాని పోకడల వైపు నువ్వు అస్సలు చూడొద్దు. లోకము తన యొక్క పరిస్థితులను మునిగి తేలుతూ ఉంటుంది. లోకము తన ఆశల్లో మునిగి తేలుతుంది. లోకము తన దురాశల్ని నెరవేర్చుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది. దానితో పాటు నువ్వు పరిగెట్టొద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రత్యేకించబడి జీవించు, పరిశుద్ధతతో జీవించు, నీతితో జీవించు, కల్మషం లేకుండా జీవించు అని తెలియజేస్తుంది దేవుని వాక్యము. ఇక లోకములో ఉన్నది నీలో ఉంటే నీకు లోకానికి డిఫరెన్స్ ఏముంటుంది? నువ్వు లోకానికి వేరుగా ఉన్నావని తెలియచేసేది డిఫరెన్స్. నువ్వు లోకమునకు వేరే జీవించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అట్టి విధముగా మన జీవితాలు కట్టుకోవాలి.